మన డేటా పైన కేసీఆర్కు చాలా ప్రేమ. మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు. అక్కడి నుంచి హవాలా రూట్ లో షెల్ కంపెనీలకు పంపిస్తారు. మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేనందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది. తమ్ముళ్ళు, అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సమాజాన్ని అతలాకుతలం చేయాలనే దౌర్జన్యకరమైన చర్యలు. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చాం, తంబళ్లపల్లికి వచ్చాయి, మదనపల్లికి వచ్చాయి, పొంగునూరుకు వచ్చాయి, కుప్పానికి వెళ్తున్నాయి, పలమనేరుకు వచ్చాయి. ఏం తమ్ముళ్ళు, మీరు ఆనందంగా ఉన్నారా లేదా? కృష్ణా జలాలు వస్తాయని ఆలోచించారా? అది భగీరథ ప్రయత్నం. ఈ ప్రభుత్వం పట్టుకుంటే ఉడుము పట్టు తప్ప ఇంకోటి లేదని మరొకసారి తెలియజేస్తున్నా. రేపే వాయిల్పాడుకు వస్తాయి, అడవిపల్లికి వస్తాయి, చిత్తూరుకి తీసుకుపోతాం, అక్కడి నుంచి పూతల పట్టుకు వస్తాయి, గంగాధర్ నెల్లూరుకు వస్తాయి. మొత్తం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. సోమశిల స్వర్ణముఖి నేరుగా మల్లిమడికి, బాలాజీ రిజర్వాయర్కి, అదే మరిగా అరణ్యార్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు వేణుగోపాల్ సాగర్కి అన్నిటి తీసుకెళ్తాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి కృష్ణా గోదావరి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, జిల్లాలో అన్ని పనులు చేశాం. తమ్ముళ్ళు, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా? ఇప్పటి నుంచి మీరు 150+ మిషన్, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని ప్రతినబూనాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆశీస్సులు తీసుకున్నాను, మీ దర్శనం చేసుకున్నాను. మీ యొక్క ధైర్యాన్ని చూస్తున్నా, మీ స్ఫూర్తిని చూస్తున్నా. నాకు అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు మనమే గెలవాలి. నమ్మకమేనా అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు అనుకుంటే అయిపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అభివృద్ధి చేశాం, సంక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది, ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల్లో కష్టపడండి.
25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి. అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి. నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మన కుటుంబ సభ్యులకు కూడా కొంత సమయం పెట్టుకుంటాను. దినానికి 2-3 గంటలు పెట్టుకుంటాను. కనీసం మీలో నాయకత్వాన్ని పెంచుతాను. సమర్థవంతమైన నాయకులను తయారు చేస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయాల్సింది అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్లీ శ్రీకాకుళంలో మీటింగ్ స్టార్ట్ కావాలి. రాత్రి లోపల అక్కడికి వెళ్ళాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మోసం చేసిన నరేంద్ర మోడీని మన ప్రత్యర్థికి డబ్బులు పంపిస్తూ ఒక తాబేదారు కింద బంచేంది కాళ్ళు మొక్కుతాననిపించుకోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడల్ని మనమందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 19 వరకు ఈ కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంఖారావాన్ని పూరిస్తాం. ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీ అభిమానం చూస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని చూస్తున్నాను. ఈ తిరుపతిలో భావితరాల భవిష్యత్తు ఆలోచించే ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల్లో మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ గెలుపుకి మీరు కూడా కృషి చేయాలని వాళ్ళకు కూడా పిలిపిస్తున్నా. ఒక పెన్షన్ తీసుకునే వ్యక్తులకి మీ పెద్ద కొడుకు ఓటేయమని, పసుపు కుంకుమ తీసుకునే మా చెల్లమ్మలకి మీ అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పంపిస్తున్నాడని, రైతు కుటుంబాలందరికీ రైతు పెద్దన్న పిలుపుగా, కుటుంబ పెద్దగా, నిరుద్యోగులకి ఒక గార్డియన్ గా, డ్రైవర్లందరికీ డ్రైవర్ నెంబర్ 1 గా పిలిపిస్తున్నా. రోడ్డు మీదకి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రచారం చేయాలని పిలిపిస్తున్నా. నేను మీకోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. నా కోసరం, ఈ రాష్ట్రం కోసరం, మీకోసరం 25 రోజులు మీరు కష్టపడండి. లబ్ధిదారులు దినానికి 1 గంట మీకు ఓపికంటే 5 ఇండ్లకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చూశాం, మీ కన్న బిడ్డలు చూసుకోకపోతే నేనున్నాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిరూపించుకున్నాను. అది చేయమని వాళ్ళందరినీ కోరుకుంటూ, దానికి నాయకత్వం మా కార్యకర్తలే. మీరే నాయకత్వం ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే జిందాబాద్, తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమిళలో మీ ఓటు తిరుపతి మొత్తం వినపడాలి. తమిళలో మీ ఓటు సైకిల్ గుర్తుకే,
తమిళ మీ ఓటు, సైకిల్ గుర్తుగా, అమ్మలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు, సైకిల్ గుర్తు, మనందరి ఓట్లు సైకిల్ గుర్తు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్. అమర్ హై. కార్యకర్తలు జిందాబాద్. మీరు చూపించిన అభిమానం చూపిస్తున్నా. నాకు ఏమాత్రం లేదు. యుద్ధానికి పోతున్నాం. మా సైనికులు రెడీగా ఉన్నారు. ఈ సైనికుల్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఖబర్దార్, మీ కుట్రలు మీ కుతంత్రాలు జరగవు. మా తెలుగుదేశం పార్టీ జెండా ముందర మీ కుప్పి గంతలు చల్లవు, జరగవని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. జెండా ఒకసారి మీ దగ్గర జెండాలు కూడా ఊపండి. అధ్యక్షుల వారితో మీ జెండాలు కూడా ఒకసారి ఊపండి దయచేసి. మీ దగ్గర ఉన్న జెండాలు కూడా ఊపండి. విజయం తథ్యమని గుర్తుగా జెండా ఊపండి. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి రేపు విజయ ఢంకా మోగించడానికి సిద్ధపరిచిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజుల్లో ఈ 20 రోజుల్లో ఓటేయడమే కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెక్ ఇస్తారా, అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేకుంటే బాండ్స్ కూడా ఉన్నాయి, అవి తీసుకొని ఇస్తారా? నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి నిధులు కూడా మీరే ఇవ్వాలి. ఈ పార్టీని గెలిపించాలి. ఎవరికి తోచిన విధంగా ₹1 మొదలుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంతుంటే అంత ఇమ్మని పిలిపిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరాలి. ఆకుల శివకుమార్ ఎంపీటీసీ తలకోన. ఆకుల శివకుమార్, కోనంగి శివకుమార్ గౌడ్, చింతగుంట కృష్ణయ్య గౌడ్, ఎన్ కిషోర్, మలతి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మలికి రామచంద్రారెడ్డి, పి రామకృష్ణ, వై సుబ్బారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రెడ్డిపరెడ్డి, నాగరాజు రెడ్డి, కృష్ణారెడ్డి, గురునాథ్ రెడ్డి, భాస్కర్ నాయుడు, బాబురెడ్డి అంతా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. తంబలపల్లి నియోజకవర్గం మలికి రామచంద్రారెడ్డి జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ, రామకృష్ణ ఎక్స్ఎంపీపీ, వై సుబ్బారెడ్డి ఎక్స్ఎంపీపీ, ఆదర్శ విద్యా సంస్థల విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్ నాయుడు వైఎస్ఆర్సీపీ ఎంపీసీ పొంగనూరు నుంచి, బాబురెడ్డి పొంగనూరు నుంచి. మాకు దారివ్వండి నాన్న, అధ్యక్షులకు దారివ్వండి, అధ్యక్షుల వరకు దారివమ్మా. నాని అధ్యక్షులకు దారి వాళ్ళను అయిపోయి చదివేశాను. లిస్ట్ అంతా చదివేశా అంతా. సార్ ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా.
నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.